హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం ఏప్రిల్ 28, 2025 డేట్ అన్నమాట. ఈరోజు ఉల్లి, వెల్లుల్లి, ఆలు, అల్లం, కొబ్బరికాయల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వీటితో పాటు మన సబ్స్క్రైబర్స్ అడిగిన ప్రశ్నలకైతే జవాబులు ఇస్తాను. కొన్నిటికైతే ఇవ్వలేదన్నమాట, టైం లేక క్షమించండి. కమెంట్స్ పెట్టిన వాటికన్నిటికైతే ఇప్పుడు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ధరలు అయితే మామూలుగానే ఉన్నాయి, ఏం పెరగలేదు, తగ్గలేదు లాస్ట్ వీక్తో పోల్చుకుంటే. ఇవి చూడండి, 100 రూపాయలు 50 కిలోలకి, ఇవి 250, 300, 400, 500, 600, 700 లోపే ఉన్నాయి ఫ్రెండ్స్. మార్కెట్లో 700కి మించి ఏ ఉల్లిపాయలు లేదన్నమాట. మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీని 700 అన్నమాట. ఇవి చూడండి 500 50 కిలోలకి, ఇవి 450, 200 ఇలా ఉన్నాయి. మీరు చూడొచ్చు మార్కెట్లో. చూడండి, ఇవన్నీ 600 లోపలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ బస్తాలన్నీ శాంపుల్కి ఒక్కొక్కటి పెట్టుంటారనమాట. ఇది 525 రూపాయలు ఫ్రెండ్స్, ఇది 400 ఇలా ఉంటాయన్నమాట. ధరలు అనేవి మీకు క్వాలిటీ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఒక్కో షాప్లో మీకు 500కే దొరకచ్చు, ఇంకో షాప్లో 300కి కూడా దొరకచ్చు. ఇది మీరు కొనే పద్ధతి పైన డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ప్రశ్నలకు వస్తే సప్లై చేస్తారా అని అడుగుతా ఉన్నారు. మేమైతే సప్లై చేయం ఫ్రెండ్స్. ఇది బెంగళూరు, మన ఆంధ్రాకి అయితే చాలా దూరంలో ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ రాజమండ్రి, విజయవాడ, శ్రీకాకుళం ఇక్కడ నుంచి అయితే ఉన్నారు. మీకు దగ్గరలో ఉన్న మార్కెట్లో కొంటే మంచిది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎక్కువ దూరంలో ఉంటుంది కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చులే ఎక్కువైతాయి. ఈ ట్రాన్స్పోర్ట్ కలుపుకుంటే మీ దగ్గర మార్కెట్లోనే అదే ధరలకు వచ్చేస్తాయన్నమాట. అందుకైతే నేనైతే అక్కడే కొనమని సజెషన్ చేస్తాను. ఇంకా దగ్గరలో ఉన్న కొంతమంది తిరుపతి, చిత్తూరు, నెల్లూరు ఇలాంటి వాళ్ళకైతే మీకు కర్నూలు మార్కెట్ మంచిది ఫ్రెండ్స్. చిత్తూరు వాళ్ళు అయితే బెంగళూరుకి రావచ్చు, తిరుపతి, చిత్తూరు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కర్నూలులో కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా కొనవచ్చు ఫ్రెండ్స్. ఆక్షన్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. ఆక్షన్ జరుగుతుంది, రండి 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 అని. అప్పుడైతే మీరు వెళ్ళి ఆక్షన్లో పాల్గొవచ్చు. ఎవరైతే ఎక్కువ కొంటారో వాళ్ళకైతే ఆ సరుకు అయితే ఇస్తారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనపడినవన్నీ చాలా తక్కువకే ఉన్నాయి. 555 రూపాయలు అనమాట. 9:30 అయింది టైము. మార్కెట్లో మొత్తం అయితే ఖాళీ అయిపోయిందన్నమాట. చూడొచ్చు. ఇంకా వెల్లుల్లి సైడ్ వస్తే 130, 140 వరకు అయితే పెరిగిందనమాట. ఓ 20-30 రూపాయలు 2-3 వారాల ముందుతో పోల్చుకుంటే. 60 రూపాయలకు కూడా కిలో దొరుకుతుందన్నమాట సన్నవి. పెద్దవైతే ఇంకాస్త ఎక్కువ ధరకు పోతాయి. ఇవి చూడండి 150 రూపాయలు ఇలా. మార్కెట్లో వెల్లుల్లి చాలా తగ్గింది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే 2 రోజుల ముందుదన్నమాట. మీరు ఇంతకు ముందు వీడియోలో కూడా చూడొచ్చు, రెఫరెన్స్ కోసం పెట్టాను. ఇప్పుడైతే ఇన్ని వెల్లుల్లి మార్కెట్లో లేదన్నమాట, చాలా తక్కువ వస్తూ ఉంది. వెల్లుల్లి అయితే పెరిగే అవకాశాలు ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మంత్ లోపు. ఉల్లి అయితే ఇంకా ఈ నెల మొత్తం అదే ధరల్లో ఉంటాయి. ఇవన్నీ 120, 130 అలా ఉన్నాయి. ఇంకా పొటాటోస్ అయితే 1200 వరకు రీచ్ అయింది, పెరిగాయి అన్నమాట. ఆలుగడ్డలు ప్రొడక్షన్ తక్కువైపోయిందన్నమాట ఆలుగడ్డలు, అందుకే పెరుగుతూ ఉన్నాయి ధరలు అయితే. ఇంకా ఇవి కూడా 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయల వరకు ఉన్నాయి. 800 నుంచి 1200 వరకు ఉన్నాయన్నమాట 50 కిలోలకి పొటాటోస్. అల్లం అయితే 1800 వరకు రీచ్ అయింది. అల్లం కూడా 300 పెరిగిందని చెప్పచ్చు 2-3 వారాల నుంచి. అల్లం అనేది 60 కిలోలకు చెప్తారనమాట ధరలు. మీకు ఏ రకం అల్లం కావాలన్నా ఉంటుందన్నమాట. ఎర్రల్లము, తెల్లల్లము, ఆసనల్లము ఇలాగా. పొటాటోస్ కూడా ఆగ్రగడ్డలు అయితే 100 రూపాయలు తక్కువ ఉంటాయి. మన లోకల్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆగ్రగడ్డలు చూడడానికి బాగుంటాయి కానీ అవి టేస్ట్ ఉండవు అనమాట, అందుకే 100 రూపాయలు తక్కువ. అల్లం మార్కెట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీకు ఆసన అల్లం కావాలంటే కొంచెం రేట్ ఎక్కువ పెట్టాలన్నమాట. తెల్లల్లం అయితే 1100-1200కి అయితే దొరికిపోతుంది. అల్లం ఎర్రగా ఉంటే ఆ ఘాట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, అందుకే రేట్ ఎక్కువ. చూడండి, ఇది 1650 రూపాయలు అంట. అదే తెల్లన్నం అయితే ఇది చూడండి 1200 రూపాయలు అంట 60 కిలోలకి. కొబ్బరికాయల పక్కకు వస్తే రేట్లు అయితే పెరగను లేదు, తగ్గను లేదన్నమాట, అదే విధంగా ఉన్నాయి. కిలో 54 రూపాయల నుంచి 65 రూపాయల వరకు ఉన్నాయన్నమాట. మీకు ఏ రకం కొబ్బరికాయలు కావాలన్నా, చిన్నవైనా పెద్దదైనా మీరు బేరమాడి కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళు చెప్పేదానికన్నా ఓ 2-3 రూపాయలు ఎక్కువకి ఇస్తారనమాట. మీరు బేరమాడి కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్.
ఛానల్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మార్కెట్ గురించి డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో కింద. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది కొబ్బరికాయల మార్కెట్ యశ్వంత్పూర్ది మెట్రో స్టేషన్ వెనకాలే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కొబ్బరికాయల మార్కెట్లో నుంచి వచ్చి రైట్ సైడ్ తిరిగితే ఉల్లిపాయల మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది మెట్రో స్టేషన్ అనేది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా కమెంట్ పెట్టండి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఎవరైనా అమ్మాలనుకుంటే తెచ్చి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.